ఎవడో జిమ్కి వెళ్తా అన్నాడు, అని నరకేయాలి. ఏరా జిమ్కి ఎందుకు వెళ్ళాడు? హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 164 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ అయితే యాక్చువల్గా ఒక పెద్ద వీడియో ఒకటి షూట్ చేద్దాం అనుకున్నా. పెద్ద కంటెంట్ ఒకటి ఉంది. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే నైట్ అంతా కరెంట్ లేదు, నిద్రపోలేదంట. కొంచెం టైం ఎక్కువ పట్టింది కాబట్టి వాళ్ళు చేయలేరేమో అని చెప్పి వాళ్ళు రెస్ట్ తీసుకోమని చెప్పా. అండ్ కంటెంట్స్ సరే ఎలాగో మనకి షూట్ లేదు కాబట్టి కంటెంట్స్ రాసుకుందామని చెప్పి ఇంకా ఆలోచిస్తున్నా. అలాగే ఇందాకే ఒక లాంగ్ వీడియో ఒకటి ఎడిట్ చేసుకున్నా యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి. ఇవాళ ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తుంది. అండ్ ఇవాళ ఎక్కువ వర్క్ ఏంటంటే మ్యాక్సిమం కంటెంట్ రైటింగే ఉంటుంది. ఇంకేమన్నా మ్యాక్సిమం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తా. మన స్వరూప్లో కనుక ఈవినింగ్ ఫ్రీగా ఉంటే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తా. ఫుల్ మబ్బులు బట్టి వర్షం పడేలా ఉంది. ఒకవేళ అటు రూమ్కి వెళ్ళేటట్టయితే మన వాటితో ప్రాక్టీస్ చేస్తా. లేకపోతే నేనే ఇండిపెండెంట్గా ఏదైనా సాంగ్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ప్రాక్టీస్ చేస్తా. ఎందుకంటే ప్రాక్టీస్ అనేది నిన్నైతే అవ్వలేదు. నిన్న మనం అటు వెళ్ళాం కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ని కలవడానికి వెళ్ళాం కాబట్టి అక్కడ మధ్యాహ్నం వరకు అక్కడే అయిపోయింది, ఈవినింగ్ వరకు. మళ్ళీ ఈవినింగ్ ఇటు వచ్చేసాం. సో గైస్, వాళ్ళైతే వర్క్ అంతే ఉండిద్ది. ఇంకేమన్నా ఎక్స్ట్రా ఎడిషనల్ అయితే యాడ్ చేద్దాం. అండ్ మన వాళ్ళు కుదిరితే చూద్దాం. వర్షం పడితే కనుక ఇక్కడే ఉండాల్సి వచ్చింది, లేదంటే రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. అలాగే జిమ్ కూడా వెళ్ళాలి ఈవినింగ్. సో ఈ టాస్క్స్ అయితే వాళ్ళు కంప్లీట్ చేయాలి. లెట్స్ స్టార్ట్ ద వర్క్. సో గైస్, కాసేపు కంటెంట్ ఆలోచించడానికి కూర్చున్నా, బట్ ఐడియాస్ ఏం రాలేదు. ఒక చిన్న ఐడియా వచ్చింది, బట్ రాద్దాం ట్రై చేసి అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. ఇంకా ఆలోచిస్తా కూర్చున్నా. ఇప్పుడైతే కాసేపు డాన్స్ ప్రాక్టీస్ చేసి జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ డాన్స్ ప్రాక్టీస్ చేసి కొంచెం వార్మప్ లాగా కూడా ఉంటుంది. మన స్వరూప్ బ్రో, శ్రీకాంత్ బ్రో ఏంటంటే నైట్ కరెంట్ లేదంట అక్కడ వాళ్ళ రూమ్ దగ్గర. నిద్రపోలేదు బ్రో అని చెప్పారు. అక్కడ ఇప్పుడు ప్రజెంట్ కూడా కరెంట్ లేదు, వర్షం పడుతుంది బయట లైట్గా. సో రెస్ట్ లేదు కాబట్టి మనం ఇవాళ డిస్టర్బ్ చేయట్లేదు వాళ్ళని. కంటెంట్ యాక్చువల్గా ఒక వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, బట్ అది చెప్పా కదా కొంచెం పెద్ద వీడియో. అది రేపు ఫుల్ డే షూట్ చేయడానికి ట్రై చేస్తాను. రేపు ఫుల్ డే వీడియో కంప్లీట్ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. మా ఊడు కూడా ఉన్నాడు, చేస్తాడేమో అడుగుదాం. డ్యాన్స్ ప్రాక్టీస్ నో ఏది మళ్ళీ బలిగి ఓకే అంటే ఇస్తాను. సో ఇప్పుడు చేద్దాం డ్యాన్స్ ప్రాక్టీస్. చేయవా? సో మొన్న స్వరూపులో కొన్ని స్టెప్స్ చూపించాడు వితౌట్ మ్యూజిక్. నేను వేస్తాను ఇప్పుడు ఆడియన్స్ కోసం. ఎలా ఉందో చెప్పు నువ్వు, ఓకేనా? రికార్డ్ చేయి. రికార్డ్ చేయి. సో గైస్, ఇప్పుడు కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను మ్యూజిక్ పెట్టను, బట్ డాన్స్ వేస్తాను అనమాట. అది మీరు ఏ పాటకి సెట్ అయితే మీరు చూసి గెస్ట్ చేసి చెప్పండి, ఓకేనా? మర్చిపోయా, ఒకసారి ట్రై చేద్దాం. ఒక్క నిమిషం, 1 minute. ఓకే మళ్ళీ స్టార్ట్. ఓకేనా? కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఒక కనిపించడం 0.5 ఇక్కడే నుంచొని 0.5. ఓకే, యాక్షన్ ఎందుకు మళ్ళీ? ఇష్టం చేయమాక. సరే మళ్ళీ. సో గైస్, ఈ పాట ఏంటో మీరు కామెంట్స్ లో చెప్పండి. నేను ఇప్పుడు చేస్తున్నా చిన్న గెస్. కొంచెం ఇది మాట్లాడాలి. దానికి ఒక స్టెప్ ఉండేది, మీరు మ్యాక్సిమం గెస్ చేస్తారేమో. అక్కడ దాకా చేయడానికి ట్రై చేస్తాయి. ఇప్పుడు ఎలా కొంచెం అక్కడ పోయినా నేను ప్రాక్టీస్ చేయలేదు పర్ఫెక్ట్గా. జస్ట్ మొన్న చేసా, నిన్న గ్యాప్ వచ్చింది. ఇప్పుడు చేస్తా పర్ఫెక్ట్గా. జస్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్నా, గెస్ చేయండి. ఇంకా స్టెప్ మ్యాక్సిమం మీరు ఇక్కడ గెస్ చేసేయాలి. పోయింది.
నువ్వు గెలిచేసావా? లేదు. అర్థం కాదు ఈ స్టెప్ చూసిన తర్వాత. మేబీ నేను ఎగ్జాక్ట్ చేయలేదు అనుకుంటా వాళ్ళలాగా. సో గైస్ మీరు ఏమైనా గెస్టెస్ చేయండి. ఇప్పుడు ఈ మూమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ చేసుకుంటా. సో ఫుల్ ఆయాసంగా ఉంది. ఒక్కసారి వేసినందుకు ఏంటి ఎంత ఆయాసం అవుతుంది. సో ఈ మూమెంట్స్ అన్ని కొంచెం మొన్న ఇంకా ఉన్నాయి దాంట్లో మధ్యలో మిస్ చేసా. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఈ పర్ఫెక్ట్ చేసుకున్న మూమెంట్స్ అన్ని డైరెక్ట్ జిమ్కి వెళ్ళిపోయి ఇంకా ఈ వీక్లో 3 days వెళ్ళా జిమ్కి ఇవాళతో కలిపి. సో ఇవాళ అయితే బైసెప్ చేసుకుంటా, బైసెప్ వర్కౌట్లు చేస్తా. చూద్దాం ఎలా ఇప్పుడు. సో లైట్గా చేస్తా, ఎక్కువ చేయను. ఒక హాఫ్ అన్ అవర్ వర్కౌట్లు చేసుకొని ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి బుక్ రీడింగ్ చేసుకొని ఒక సినిమా ప్లాన్ చేసాం మేము, చూద్దాం నైట్. సినిమా పేరేంటి? మలయాళం మూవీ ధ్రీదం అంట. నేను కూడా చూడాలా ఏంటో మరి. మనోడు బాగుంటుందేమో చూద్దాం అంటున్నాడు. సో చూద్దాం. అండ్ సినిమా హాల్కి చూడాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి, అది కూడా కంప్లీట్ చేసుకుందాం. సో టైం బట్టి. సో గైస్ ఇక్కడి నుంచి డైరెక్ట్ జిమ్కి వెళ్ళిపోదాం. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేసి లెట్స్ గో. ఎవడో జిమ్కి వెళ్తా అన్నాడు, అన్ని నరకేయాలి. ఏరా జిమ్కి ఎందుకు వెళ్ళాడు? సో గైస్ ఇది చెప్తా. సో గైస్ జిమ్కి వెళ్దామని డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుని ఇలా బయటకు వస్తే బయట ఫుల్ వర్షం పడుతుంది గైస్. చూపిస్తాగండి మీకు. బ్లర్ పడుతుంది కానీ చూడండి వర్షం లైట్ కింద చూడండి ఎంత పడుతుందో వర్షం. అదిగోండి చూడండి వర్షం చూడండి ఎలా పడుతుందో, అసలు ఆగకుండా పడుతుంది. మన దగ్గర బైక్ కూడా లేదు, మన స్వరూప్ బ్రో వాళ్ళ దగ్గర ఉంది బైక్. అయినా బైక్ ఉన్న జిమ్ దగ్గరికి వెళ్ళేసరికి తడిసిపోతాం. సో అందుకని ఏంటంటే వాళ్ళకి ఇంట్లోనే వర్కౌట్లు కంప్లీట్ చేసుకుంటా. కానీ వర్షం నన్ను ఆపిద్దని నేను అనుకోవట్లేదు, అలాగే నేను వర్షం ఆపుతాను అనుకోలేదు. సో ఇంట్లోనే వర్కౌట్ చేసుకుంటా కదా హోమ్ వర్కౌట్ల వల్ల. ఎందుకంటే సిచ్యువేషన్ బాగాలేదు. నేను జిమ్కి నడుచుకుంటూ వెళ్ళేసరికి ఇంకా తడిసి ముద్దవుతా. అక్కడికి వెళ్ళి ఆరబెట్టుకుని రావాలి, ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ తడిసిపోతే ఇంట్లో ఆరబెట్టుకోవాలి. సో ఇవాళ అయితే ఏంటి మరి, నేనంటే ఇంట్లో చేస్తాను. నువ్వు చేస్తావు ఇంట్లో? నేను చేస్తా ఇంట్లో, కానీ ఇవాళ కాదు, నెక్స్ట్ వీక్. ఓకే. సో ఇప్పుడైతే ఇంట్లో వర్కౌట్లు చేస్తాయి. ఇవాళ ఏం చేద్దామంటే కాసేపు బాక్సింగ్ వామప్ లాగా చేద్దాం. వామప్ చేసిన తర్వాత డిప్స్ పుషప్స్ కొడతాను ఇవాళ. మన దగ్గర డంబుల్స్ ఉండాలి, అవి స్వరూప్లో వాళ్ళ రూమ్లో ఉన్నాయి. అవి ఉన్నా కొంచెం బైసెప్స్ చేసేవాడిని, అందుకని వాళ్ళ పుషప్స్ అవి కొడతాను. ఒక టార్గెట్ పెట్టుకుందాం. ఎన్ని టార్గెట్ పెట్టుకుందాం? ఒక 50 పుషప్స్. ఓకే 50 పుషప్స్. ఇంకా కొంచెం కాసేపు బాక్సింగ్ ప్రాక్టీస్ చేసుకుంటా. సో గైస్ ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళలేని పరిస్థితి, వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి. సో మనం ఇంట్లోనే వర్కౌట్లు చేయాలి ఇవాళ. సో ఇప్పుడు డిప్స్ కొడతాను, లైట్గా వామప్ చేశాను. ఇప్పుడు ఇది నాన్ స్టాప్ ప్రాక్టీస్ చేస్తాను కాసేపు, చాలా రోజులు అయిపోయింది. సో జనరల్గా నేనేం చేస్తానంటే కొంచెం మార్షల్ ఆర్ట్స్ కూడా లైట్గా నేర్చుకుంటా ఉంటాను, లైట్గా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని. సో మార్షల్ ఆర్ట్స్ కూడా చేస్తూ ఉంటా. డైలీ జిమ్కి వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ బాక్సింగ్ అలా చేసుకొని తర్వాత బైసెప్ అంటే బైసెప్, ట్రైసెప్ అంటే ట్రైసెప్, అలా వర్కౌట్లు ఏ డే ఉండిద్దో ఆ వర్కౌట్లు చేసుకుంటాం లైట్గా. సో ప్రజెంట్ అంటే జస్ట్ ఫిట్గా ఉంటే చాలు, పెద్ద బాడీ అవసరం లేదనే ఫీలింగ్లో ఉన్నా. మనకి ఏమన్నా రోల్స్ తగ్గట్టు ఏమైనా బాడీ కావాల్సి వచ్చినా ఆ టైంకి మనం రెడీగా ఉండాలన్నమాట. సో స్టార్టింగ్లో మీరు ఈ బ్లాగ్ స్టార్టింగ్లో చూశారు, కొంచెం పొట్టేసుకుని మరీ ఫిట్గా లేకుండా ఉన్నా. కొంచెం జిమ్కి వెళ్తున్నాం కాబట్టి పొట్ట తగ్గింది. మళ్ళీ షార్ట్ ఫిల్మ్ వల్ల గ్యాప్ వచ్చింది కదా, జిమ్కి సరిగ్గా వెళ్ళట్లా. మళ్ళీ స్టార్ట్ చేస్తా, త్వరలోనే స్టార్ట్ చేస్తా. సో ఇప్పుడైతే కాసేపు డాన్సే ప్రాక్టీస్ చేసుకుంటా లైట్గా. సో లైట్గా డాన్సే ప్రాక్టీస్ చేసుకుని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి సినిమా కూడా చూస్తా. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మీకు కూడా ఏమన్నా చేయాలనుకుంటే ఇలా ఏం ఆపినా సరే మీ వర్క్ అయితే ఆగకూడదు, ఏదో ఒక వే ఫైండ్ అవుట్ చేయండి చేయడానికి. ఓకే, ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.